లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ షార్ట్కట్ లో LRS దరఖాస్తు చేసుకున్న స్థల యజమానులకు గుడ్ న్యూస్ అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ LRS పథకానికి దరఖాస్తు చేసుకున్న 25 లక్షల మంది దరఖాస్తుదారుల ఎదురు చూపులకైతే ఈ మేరకు తెరపడనున్నట్టుగా మనకు తెలుస్తుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించడం కోసం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ దరఖాస్తులను పరిష్కరించడంతో పాటు రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని కూడా ఆర్జించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క గారు మరియు రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ LRS పథకానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో భాగంగా ఈ LRS పథకంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులను 3 దశల్లో పరిశీలించి ఆ మేరకు ఆమోదం తెలిపే విధంగా గైడ్ లైన్స్ అయితే కూడా విడుదల చేయడం కూడా జరిగింది. అంతేకాదు ఆగస్టు మొదటి వారంలో ఈ దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి అక్టోబర్ చివరి వారానికల్లా పూర్తి చేయాలని కూడా టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ LRS దరఖాస్తులను ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించబోతుంది, ప్రభుత్వం విడుదల చేసిన గైడ్ లైన్స్ ఏంటి, 3 దశల్లో ఏ విధంగా పరిశీలించి పరిష్కరిస్తారు తదితర పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితమైన తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ఎలాంటి అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి వెంచర్లు వేసిన విషయం తెలియకుండా రాష్ట్రంలో లక్షల మంది స్థలాలైతే కొనుగోలు చేయడం జరిగింది. దీంతో స్థల యజమానులకు ఇల్లు నిర్మించుకోవడానికి పర్మిషన్ రాకపోవడం, ఈ స్థలాలకు బ్యాంకుల్లో లోన్ రాకపోవడంతో స్థల యజమానులు అయితే తీవ్రంగా నష్టపోవడం అనేది జరిగింది. ఇలాంటి స్థల యజమానులకు ఊరట కలిగించేందుకు అప్పటి BRS ప్రభుత్వం అయితే లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ షార్ట్కట్ LRS ని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా 25 లక్షల మంది ఈ LRS కు దరఖాస్తు చేసుకోగా గడిచిన 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం దీనికి సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. అలాగే ఈ దరఖాస్తులను పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయలేదు. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క LRS దరఖాస్తులను పరిష్కరించడానికి పూనుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న LRS దరఖాస్తులను 3 దశల్లో వడపోసి ఈ మేరకు దరఖాస్తుదారులకైతే వివిధ దశల్లో అనుమతులు ఇవ్వనున్నారు. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మొదటి దశ. ఈ మొదటి దశలో ఈ దరఖాస్తులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు పరిశీలిస్తారు. వివాదాస్పదమైనవి, ప్రభుత్వ భూముల్లో ఉన్న లేఅవుట్లు, ఇలాంటి దరఖాస్తులు ఈ మొదటి దశలోనే ఆగిపోతాయి. ఇవి ఇంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు కదలవు. ఇందుకోసం ధరణి పోర్టల్లోని ఉన్న వివరాలను, సర్వే నెంబర్లను, ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న వివరాలను చూసి పరిశీలించి లేఅవుట్ వేసినటువంటి భూమికి సంబంధించి వివరాలను పూర్తిగా విశ్లేషణ అయితే చేస్తారు. అంతేకాదు ఒక ప్రత్యేక బృందం క్షేత్ర స్థాయిలో పరిశీలించి లేఅవుట్లను తనిఖీ చేస్తారు. ఈ వివరాలన్నిటిని కూడా ఒక ప్రత్యేక మొబైల్ యాప్ లో పొందుపరచడం జరుగుతుంది. ఈ ప్రత్యేక బృందంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, అలాగే నీటిపారుదల శాఖ AE, ప్రణాళిక సూపర్వైజర్, పంచాయతీ EO తదితర సిబ్బంది అయితే ఉంటారు. ఈ బృందాలు ఈ లేఅవుట్ ఉన్న ప్రాంతాలకు వెళ్లి లేఅవుట్ ప్రభుత్వ భూమే, వక్ఫ్ భూమే, లేకపోతే ఇది ఏమైనా దేవాదాయ శాఖ భూమే అనే విషయాలపై ముందుగా పరిశీలన అయితే చేస్తారు. ఈ డేటా మొత్తం ఒక ప్రత్యేక మొబైల్ యాప్ లో సేవ్ చేయబడుతుంది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలోకి వెళ్ళినట్లయితే మొదటి దశలో వడపోసిన దరఖాస్తుల ఆధారంగా టౌన్ ప్లానింగ్ అధికారులు, పంచాయతీ అధికారులు ఈ రెండో దశలో ఈ దరఖాస్తులను పరిశీలించి లేఅవుట్లు, రోడ్లు, జోన్ల నిబంధన, సాంకేతిక విషయాలను అయితే పరిశీలిస్తారు. అన్ని గనక సక్రమంగా ఉంటే ఆ దరఖాస్తులు అన్నిటినీ క్రమబద్ధీకరించి ఈ మేరకు ఒక ఫీజును అయితే నిర్ధారించి ఫీజును చెల్లించిన తరువాత ఈ దరఖాస్తులు 3వ దశకి అయితే చేరుకుంటాయి. 3వ దశలో ఈ దరఖాస్తులను ఒక ఉన్నత స్థాయిలో సమీక్షించడం అనేది జరుగుతుంది. ఈ దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పరిశీలిస్తారు. ఇందులో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే ఈ 3వ దశలో దరఖాస్తులను తిరస్కరిస్తారు. అన్ని సక్రమంగా ఉన్న
ఉన్నాయి అని నిర్ధారించుకున్నట్లయితే చివరగా అనుమతి కోసం అయితే వీటిని పై స్థాయికి పంపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ దరఖాస్తుల ఆమోదానికి ఆగస్టు మొదటి వారం నుంచి మొదలుపెట్టి 3 నెలల్లోగా క్షేత్ర స్థాయిలో బృందాలు పరిశీలించి ఈ మేరకు దరఖాస్తులన్నిటినీ కూడా అర్హత ఉన్నట్లయితే ఆమోదించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ సమస్యలను పరిష్కరించడం కోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ కమిషనర్లు, రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అలాగే ఈ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన సందర్భంలో ఏర్పడే సాంకేతిక సమస్యలకు సంబంధించి కూడా సహాయక కేంద్రాలను ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. క్రమబద్ధీకరణ దరఖాస్తులపై జారీ చేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టర్లు స్థానిక కార్యాలయాల్లో సహాయక బృందాలు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మెట్రోపాలిటన్ అథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల్లో దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆదేశించింది. చూశారు కదా, ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ప్రభుత్వం అయితే ఈ ఆగస్టు మొదటి వారం నుంచే దరఖాస్తులను పరిశీలించి అన్ని అర్హతలు ఉన్న వాటికైతే అనుమతులు ఇవ్వడానికి ప్రక్రియ అయితే మొదలు పెట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ పథకానికి సంబంధించి ముందు ఎలాంటి తాజా సమాచారం ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.